ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భాగంగా కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు అది తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంగ్లాండ్తోనే వన్డే సిరీస్ను భారత్ ఆడుతుంది. తాజాగా 50 ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేసిన హర్షిత్ కీలక వికెట్లు పడగొట్టాడు. 3 వికెట్లు తీసి తన సత్తా ఏంటో నిరూపించాడు. ఈ క్రమంలో కంకషన్ వివాదంపై హర్షిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బయట క్రికెట్ను చూసే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. మంచో చెడో నేను మాత్రం ఆడాలని కోరుకుంటా. వారి వాక్యాలను పట్టించుకోను. నా దేశం కోసం బరిలోకి దిగుతా, అంతేగాని వాటికి స్పందించాల్సిన అవసరం లేదు అని హర్షిత్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేస్తానని ముందు తెలియదు, మైదానంలోకి వచ్చాకనే తెలిసింది. అయితే నేను మానసికంగా అప్పటికే సిద్ధమై ఉన్నా. ఎప్పుడు అవకాశం వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావించా. తొలి ఓవర్లోనే భారీగా పరుగులు ఇచ్చా. అయితే క్రికెట్లో ఒడిదుడుకులు సహజమే. లెంగ్త్ పైనే దృష్టి సారించా. ఎక్కడ సంధిస్తే వికెట్ వస్తుందో తెలిసింది. రెండో స్పెల్లో ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. సరైన ప్రాంతంలోనే బంతిని విసిరా అని హర్షిత్ తెలిపాడు.